శ్రీమతి నమః. ఈరోజు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. అది తెలుసుకునే ముందు కూర్మదాసు చరిత్ర తెలుసుకుందాం. ఎందుకంటే అన్ని మన చేతుల్లోనే ఉన్నాయని అనుకుంటాం, కానీ ఏది మన చేతుల్లో ఉండదు. మన ప్రయత్నం మాత్రమే మనం చేయాలి. ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. కానీ మన ప్రయత్నం చేయటం మాత్రం ఎప్పుడూ ఆపేయకూడదు. మన ప్రయత్నాన్ని మానేసి మన మనసులో ద్వేషాన్ని, కోపాన్ని అన్నింటినీ నింపుకుని మనం సత్యాన్ని పాటించకుండా, ధర్మ మార్గాన్ని అవలంబించకుండా నాకు మాత్రం నువ్వేం చేయలేదు అని నింద చేశాము అని అనుకోండి, అధఃపాతాళానికి పోతాం అనమాట. భాగవతులు అంటూ ఉంటారు చూసారా చాలా మంది. భాగవతులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదే, నువ్వు సత్యాన్ని పాటించు, ధర్మాన్ని అస్సలు వదిలిపెట్టకు, ధర్మ మార్గాన్ని నువ్వు పట్టుకో, ఇంకొకరి మీద ద్వేషము, కోపము అనేది నువ్వు అస్సలు పెంచుకోకు, ఇంకొక సంప్రదాయాన్ని మీద నువ్వు విద్వేషాన్ని రెచ్చగొట్టకు, విషాన్ని చిమ్మకుండా భగవంతుడి పాదాలు పట్టుకోవడం అనమాట. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా అండవనమాట. భాగవతులు అంటే అది ఎవరైనా కావచ్చు. నువ్వు శివుణ్ణి ప్రేమిస్తావా, శివుడి కాళ్ళు పట్టుకుంటావా, నువ్వు భాగవతుడివే. ఒక సంప్రదాయానికే చెందిన వాళ్ళని భాగవతులు అనరు. భగవంతుడికి దగ్గరైన వాళ్ళు, భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేసిన వాళ్ళు అన్నమాట భాగవతులు అంటే. అలాంటి భాగవత ఉత్తములలో ఈ కూర్మదాస్ కూడా ఒకరనమాట. కూర్మదాసుకి పుట్టుకతోనే కాళ్ళు లేవు, కానీ ఆయనకి ప్రతి క్షణం పాండురంగడిని చూడాలనే తపన. ఆ తపనే పాండురంగడిని ఆయన దగ్గరికి తీసుకొచ్చిందనమాట. ఆ ఊరికి ఎవరైనా భాగవతులు వచ్చారనుకోండి, భాగవత ప్రవచనాలు అవన్నీ చెప్పడానికి, పాపం ఈయన మనసు తపన చెందింది అక్కడికి వెళ్ళాలి అని. ఏదో విధంగా వాళ్ళ అమ్మగారేమో తీసుకువెళ్ళేవారు, కానీ ఆ తర్వాత తీసుకువెళ్ళడం చాలా కష్టమయ్యేదనమాట. ఎప్పుడైనా ఎవరైనా వచ్చారు అంటే తీసుకువెళ్ళమని అంటే కోపగించుకునేవారు. ఎందుకంటే ప్రతి క్షణం ఇంకొకరు ఆయన మోసుకుని తీసుకుని వెళ్ళాలంటే ఎలా అయినా సరే కొంచెం ఇబ్బందే కదా. అయినా సరే ఆయన ప్రయత్నపూర్వకంగా ఎవరు ఏమనుకున్నా తను వీలైనంత వరకు వెళ్ళి అవన్నీ వింటూ ఉండేవారు. అలా పాండురంగడి మీద విపరీతమైన ప్రేమని పెంచుకున్నారు. ఒకసారి ఏమనిపిస్తుందంటే, ఇంకా నా వల్ల కాదు, రంగడిని చూడకుండా నేను ఉండలేను, ఎలా అయినా సరే రంగడిని చూడాలి అని చెప్పి అనుకుంటారు. అనుకుంటే సరిపోతుందా? మరి ఆయనకి కాళ్ళు లేవు కదా, ఎలా వెళ్తారు? సరే, ఎలాగో ఒకలాగా వెళ్ళాలి, నేను మాత్రం రంగడిని చూడాలి, ఇందులో ఎటువంటి మార్పు లేదని చెప్పి అనుకుంటారు. అలాగే దొల్లుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట, పాక్కుంటూ వెళ్తారు. ఆయనకి చేతులు ఉన్నాయి, కాళ్ళు లేవు. సరే, ఈ పండరీపురం వెళ్లే మార్గంలో రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, పాక్కుని వెళ్ళడం అంటే సామాన్యమేం కాదు కదా. అసలు కాళ్ళకి చెప్పులు వేసుకోకపోతేనే కాళ్ళన్నీ కొట్టుకుపోతాయి. అలాంటిది ఆయన దొల్లుకుంటూ వెళ్తే చర్మం అంతా చీరుకుపోతుంది, రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తన వల్ల కాలేదనమాట. ఒక చోట ఉండిపోతారు, ఆగిపోతారు. ఈ లోపేమో అట్నుంచి కొంతమంది పండరీపురం వెళ్తారు భక్తులు. వాళ్ళేమో కూర్మదాస్ దగ్గరికి వస్తారు. ఏంటయ్యా ఇక్కడ ఉన్నావు, ఏమైంది అని చెప్పడిగితే, ఇలా నేను రంగడిని దర్శించుకోవటం కోసం బయలుదేరాను, కానీ నా వల్ల కాలేదు అని చెప్పంటే వాళ్ళు అంటారు, పోనీ మాతో వస్తావా, మేము తీసుకెళ్తాము అని అడుగుతారు. అప్పుడు కూర్మదాస్ చెప్తాడు, వద్దు, నేను ఎవరికి భారం కాదలుచుకోలేదు, నేను రంగడిని అడిగానని చెప్పండి, నీ భక్తుడు నీ కోసం బయలుదేరి రాలేక మధ్యలో ఆగిపోయాడని చెప్పండి, అది చాలు అని చెప్తాడు కూర్మదాస్. వాళ్ళు నవ్వుకుంటారు. అదేంటి, రంగండి నేను అడిగానని చెప్పండి అంటే రంగడి వింటాడా ఏంటో, పోన్లే అమాయకుడు, అదే చెప్దామని చెప్పి వీళ్ళు పండరీపురం వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా గుర్తుకొస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి చెప్తారనమాట, నీ కోసం నీ భక్తుడు రావాలని ప్రయత్నించాడు, ఒళ్ళంతా చేరుకుపోయింది, చర్మం అంతా బయటికి వచ్చేసింది, రక్తం వచ్చేసింది, ఇంకా అతనికి శక్తి లేదు అని బాధపడుతూ నిన్ను అడిగానని చెప్పమన్నాడు, నిన్ను చూడాలని తపన పడిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆయనకి తెలీదా, రంగడికి తెలీదా చెప్పండి? ఈ సకల చరాచరు సృష్టినంతా సృష్టించింది ఆయనే కదా, ఆయనకి తెలీదా తను సృష్టించిన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది? కాకపోతే ఏంటంటే, ఒక భక్తుడు గురించి ప్రపంచానికి తెలియాలి అంటే మనుషుల ద్వారానే తెలియజేస్తారనమాట. కూర్మదాసు కోసం వస్తారు రంగడు, వచ్చి ఒక్కసారి ఇలా ఆలింగనం చేసుకుంటారు, అంతే. ఒంటి మీద చీరుకుపోయినవన్నీ పోతాయి, మళ్ళీ కాళ్ళు వస్తాయి. ఈ రోజుకి పండరీపురం దగ్గర కూర్మదాసు కోసం పాండురంగడు వచ్చేసిన ఊరికి ప్రతి ఒక్కరూ వెళ్తారు. మన ఛానల్లో కూర్మదాసు పూర్తి చరిత్ర ఉంది, ఒకసారి చూడండి. అక్కడ కూర్మదాసు విషయంలో ఏం జరిగిందో చెప్పండి. తపన, నిన్ను చూడాలి. ఆ తపనతో తన ప్రయత్నాన్ని మానేశాడా? నిన్ను చూడాలని చెప్పి ఒక చోట కూర్చోలేదు, ఆయన్ని చూడాలి అని అనుకున్నారు, ఈయన ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత తన వల్ల కాకపోతే ఆగిపోయారు. ఆగిపోతే వచ్చారు ఆయన.
రారా? నా వల్ల కాదు అంటే ఆయన రారా? గజేంద్రుడు ఏం చేశాడు? తన ప్రయత్నం అంతా తను చేశాడు. చివరికి నా వల్ల కాదయ్యా, ఎక్కడున్నావు రా, నన్ను కరుణించడానికి రా, నా కోసం రా అని ఏడిస్తే అప్పుడు ఎలా వచ్చారు చెప్పండి? పరిగెత్తుకుంటూ రాలేదా? ఏకనాథ మహారాజు కోసం కృష్ణ పరమాత్మ 12 సంవత్సరాలు వచ్చి ఆయనకి సేవ చేశారు తెలుసా? ఈ రోజుకి ఏకనాథ మహారాజు గారి ఇల్లుంది, అక్కడ ఒక బావి కూడా ఉంటుంది. ఆ బావిలోంచే నీళ్లు తీసుకుని వెళ్ళి ఏకనాథ మహారాజు గారికి అనుష్ఠానానికి, ఇంట్లో కార్యక్రమాలకి నీళ్లు తీసుకుని వెళ్ళి ఇచ్చేవారు కృష్ణ పరమాత్మ. ఏ భక్తుడి చరిత్ర చూడండి, ఏ భగవద్భక్తుడి చరిత్ర చూడండి, అందులో మనకి కనిపించేది ఏంటో తెలుసా? ధర్మాన్ని తప్పకుండా, సత్యాన్ని వాళ్ళు పాటిస్తూ, ఇంకొకరిని ఏడిపించకుండా, ఇంకొకరిని ద్వేషించకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటారు. ఏకనాథ్ మహారాజ్ చేసింది అని చెప్పండి, ఆయన మొహం మీద తూ అని ఉమ్మేస్తారు, ఎందుకంటే కావాలని ఆయనకి కోపం తెప్పించడం కోసం. కానీ ఏకనాథ్ మహారాజు కోపం తెచ్చుకోలేదు. అలాంటి కింద కామెంట్ పెడతారు, తూ అని ఉమ్మేస్తే మీరు తుడుచుకుంటారా అండి అని. నిజంగా నాకు ఆ స్థితి రావాలనే నేను కూడా కోరుకుంటున్నాను, దానికోసమే నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. అంటే మేము భగవద్భక్తులను మనం చెప్పుకోవడం కాదు, మనం నిజంగానే భగవంతుడికి శరణాగతి చేసేసాము అని చెప్పి భగవంతుడు అనుకోవాలి కదా, ఆ స్థితి రావాలి. తూ అని ఉమ్మేస్తే ఏకనాథ్ మహారాజు మీద ఆయన ఏం చేస్తారు తెలుసా? ఇలా ముఖం తుడుచుకుని మళ్ళీ గోదావరిలో స్నానం చేసొస్తారనమాట. స్నానం చేసొస్తే మళ్ళీ తూ అని ఉమ్మేస్తాడు ఇంకొకడు. అంటే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ రెచ్చగొట్టే వాళ్ళ మాటలు విని భగవద్భక్తులు జోలికి వస్తూ ఉంటారు. అలా 108 సార్లు అతను ఉమ్మేస్తే 108 సార్లు వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వస్తారు. చివరికి ఎంత రెచ్చగొట్టి ఉసిగొలిపాడో వాడు ఏం చేస్తాడు అంటే, ఇంత సహనం ఎలా వచ్చిందయ్యా నీకు? నేను ఎంత మహాపాపం చేశాను, కొంచెం కూడా కోపం తెచ్చుకోలేదు, నువ్వు అంత ప్రేమగా ఉండడమే నా మనసును మార్చింది, కానీ నేను ఇది కావాలని చేయలేదయ్యా. నిన్ను బయటికి లాగడానికి, నీకు కోపం తెప్పించడం కోసం, నీకు విసుగు తెప్పించి నీ నోట్లోంచి తిట్లు రప్పించడం కోసం నీ మీద కుట్ర పన్నే విధంగా వాళ్ళు చేశారు, అందుకే నేను ఇలా చేశాను, నన్ను క్షమించు అని చెప్పి పాదాలు పట్టుకుంటారు. భగవద్భక్తులు జోలికి వెళ్ళాము అని అనుకోండి, భగవద్భక్తులకి ఏమీ అవ్వదు. కానీ జోలికొచ్చి బురద జల్లుతారు చూసారా, వాళ్ళ సంగతి భగవంతుడే చూసుకుంటాడు. ఖచ్చితంగా భగవంతుడే చూసుకుంటాడు. మనం చెయ్యాల్సింది సర్వస్వ శరణాగతి. మన ప్రయత్నాన్ని మానకుండా ధర్మ మార్గంలో ఉంటూ సత్యాన్ని పట్టుకుని భగవంతుణ్ణి సేవిస్తే ఆయన వచ్చి తీరతారు. ఇంకా అసలు అందులో సందేహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందు భగవంతుడు వస్తాడా రాడా అనేది మీరు పక్కన పెట్టండి. నువ్వు భగవంతుడి కోసం నువ్వేం చేసావు, నీ ప్రయత్నాన్ని నువ్వు ఏం చేసావు అనేది ప్రశ్నించుకుంటే అప్పుడు మిగతాదంతా ఆలోచించవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ఛానల్లో నేను సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తూ ఉంటాను కదా. ఒక ఆవిడకి 3 కూతుర్లు, ఇద్దరికి వివాహం అయిపోయింది, ఇంకొక అమ్మాయికి ఇంకా వివాహం చేయలేదన్నమాట. చేయలేదు అంటే అమ్మాయి వివాహం చేసుకోనని చెప్పి మొండికేసి కూర్చుంది. ఎందుకంటే ఇద్దరక్కలకి వివాహం చేయటం వల్ల వాళ్ళు జీవితంలో పడుతున్న కష్టాలు, బాధలు, వాళ్ళేమో పుట్టింటికి వచ్చాడు ఇవన్నీ చూసి పెళ్లి చేసుకున్న తర్వాత వాడు వదిలేసిన తర్వాత మళ్ళీ అమ్మగారింటికి రావడం ఎందుకు, పెళ్లే చేసుకోకపోతే నేను ఇంట్లోనే ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి మనసుని రాయి చేసుకుని అక్కడే ఉండిపోయింది అనమాట పుట్టింట్లో. వాళ్ళ పెద్దక్కకి బాధ కలిగిందంట. అయ్యో మా జీవితాలు చూసే కదా తను పెళ్లి చేసుకోను అని అంటోంది అని చెప్పి మన ఛానల్ చూస్తూ ఉంటారట. చూసినప్పుడల్లా మన వీడియోస్ చూసినప్పుడల్లా నవ్వుకుంటూ ఉండేదట ఆవిడ. ఇలా చెప్తారు, నేను పుట్టిన దగ్గర నుంచి ఎన్ని పూజలు చేయలేదు, మా అమ్మ ఎన్ని పూజలు చేయలేదు, అయినా సరే మాకు ఈ కష్టాలన్నింటినీ భగవంతుడు పెట్టలేదా అని చెప్పి ఆవిడ అనుకుంటూ ఉండేవారట. కానీ ఒక రోజు అనిపించిందట, సరే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, ఒక్కసారి సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళి నమస్కారం పెట్టి మా 3 జీవితాలు బాగుండాలి, మా అమ్మకి ఎటువంటి కష్టము రాకూడదు, మా అమ్మ సంతోషంగా ఉండాలి, అందుకోసమైనా సరే మా జీవితాన్ని సరిదిద్దమ్మా అని నేను మొక్కుకోవాలని అనుకున్నాను. కానీ మేము 3 ఆడపిల్లలం, మా అమ్మేమో మమ్మల్ని బయటికి పంపించదు, ఎలాగా ప్రతిసారి ప్రయత్నం చేయటం, అక్కడికి రాలేకపోవటం జరిగింది. అప్పుడు నేను ఏం చేశాను అంటే, మీరేమో ఛానల్లో పెట్టిన సర్వమంగళ అమ్మవారి ఫోటోనే నేనేమో దాన్ని డెవలప్ చేయించుకున్నాను, మా పూజ గదిలో పెట్టాను. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుతూ ప్రతిరోజు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే స్తోత్రాన్ని మీరు చదువుకోమని చెప్పారు కదా, అలా నిత్యం మననం చేస్తూ అమ్మా అక్కడికి వచ్చేటట్లుగా నన్ను చెయ్యమ్మా, నా వల్ల కావట్లేదు, నేను ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పి దాదాపుగా 2 ఏళ్ళు
ప్రతిరోజు నేను అసలు అమ్మవారి మీద నమ్మకం కోల్పోకుండా అమ్మవారి పాదాలు పట్టుకున్నాను. మధ్యలో అనిపించేది అమ్మవారి పాదాలు పట్టుకుంటే పని అయిపోతుందని చెప్పారు హేమగారు, కానీ 2 ఏళ్లు కావస్తుంది, అయినా సరే మా జీవితం మారలేదేంటి అని మధ్య మధ్యలో నాకు నమ్మకం నేను కోల్పోయేదని. మళ్ళీ అనిపించేది నేను చేస్తున్నది తప్పు, ఎన్నాళ్ళు మేము కష్టాలు అనుభవించాం కదా, 30 ఏళ్లుగా మేము కష్టాలు అనుభవించాం, కొంచెం సేపు నేనేమో వేచి ఉండలేనా అని అనిపించిందమ్మా. కానీ అసలు నేను అనుకోలేదు, నా భర్త నన్ను వదిలేసి 5 ఏళ్ళయింది, నా చెల్లెలు కూడా పుట్టింటికి వచ్చేసింది, కానీ మేమిద్దరం అమ్మవారి పాదాలు పట్టుకోవడంతో నా భర్త మారి నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారమ్మా. నేను అసలు ఇది ఊహించలేదు. 5 ఏళ్లుగా మేము ఏడుస్తూనే ఉన్నాము, మేము మొక్కని గుడి లేదు, మేము ప్రార్థించిన అమ్మవారు లేరు, కానీ మా కర్మ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత తీరిందేమో అని అనిపించింది. మమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత, మా ఇంట్లో జరుగుతున్న మార్పులు చూసిన తర్వాత నా చెల్లెలు అమ్మవారంటే ప్రాణం పెంచుకుంది, అమ్మవారి కోసం పరితపించిపోతోంది. ఇప్పుడు నా చెల్లెలకి వివాహం కుదిరిందమ్మా, తనకి కూడా వివాహం కాబోతోంది, ఎన్ని జన్మలెత్తి మీ రుణం తీర్చుకోవాలి అని రాసి, నిజంగా ఆ మాటకి నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి తెలుసా. అది నా రుణం కాదండి, అమ్మవారు మహిమ. మనం పాదాలు పట్టుకుంటే అమ్మవారి పాదాలు వదలకుండా, అమ్మ నాకు నువ్వు తప్ప ఇంకెవరు గతి లేదు అంటే ఆవిడ వస్తారు ఖచ్చితంగా. ఇంకొక ఆవిడెవరో కూడా కామెంట్ పెట్టారు, ఆవిడనేమో పాపం వాళ్ళ ఆయన చాలా హింస పెట్టేస్తూ ఉంటారట, ఆవిడకి ఒక కొడుకు అనుకుంటాను, చాలా బాధపడుతూ ఇంకసలు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు ఉన్నాయట. మన ఛానల్లో మాస శివరాత్రి అభిషేకం గురించి నేను చెప్తూ ఉంటాను కదా, ఆ అభిషేకం ఆవిడకి దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా అభిషేకాని కోసం పంపించేవారట. ఈ రోజు నేను ఆర్థికంగా చాలా బాగున్నానమ్మా, ఇంకొక ఇద్దరికి నేను జీవితాన్ని గడుపుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా బాగోవడానికి నేను సహాయం చేసిందని అయ్యానమ్మా. ఈ రోజు ఈ స్థితి నాకు వచ్చింది అంటే కారణం సర్వమంగళ అమ్మవారి దయ, అక్కడ ఉన్న ఉమాచంద్రమౌళీశ్వరుడి దయ అని చెప్పి ఆవిడ రాశారు. ఆ కామెంట్లు కూడా ఉంటాయి చూడండి. నాకు స్క్రీన్ షాట్లు పెట్టి ఇదిగో అని చెప్పి సర్క్యులేట్ చేసుకోవడం అలవాట్లేదు కాబట్టి నేను ఎప్పుడు స్క్రీన్ షాట్లు పెట్టను, కానీ ఒక్కసారి మీకు ఓపిక ఉంటే సర్వమంగళ అమ్మవారి ఆలయాలు అసలు మన దాంట్లో కామెంట్లన్నీ వెతుక్కుంటే మీకు కనిపిస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పాదాలు పట్టుకోండి, ఏ క్షణంలోనూ మీరు నమ్మకాన్ని కోల్పోకండి. నమ్మకం కోల్పోకుండా ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ ఖచ్చితంగా మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు. ఆవిడ హృదయంలోకి మిమ్మల్ని తీసుకుంటారు. మీ హృదయంలోకి ఆవిడొచ్చి కూర్చోవడం కాదు, ఆవిడ హృదయంలోకి మిమ్మల్ని తీసుకుంటారు. ఆ అదృష్టం రావాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా, కూర్మదాసులాగా ఉండాలన్నమాట. మనం కూర్మదాసులాగా ప్రవర్తించకుండా, కానీ వాళ్ళకి ఎలా అనుగ్రహం ఇచ్చారో అలా ఉండాలి అంటే మాత్రం కుదరనే కుదరదు. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.